నిరుద్యోగులు మాత్రం మోసం చేస్తూనే ఉన్నారు. చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నారు. అందరికీ ఇస్తానంటున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వట్లేదు. మరి డిగ్రీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, పీజీలు చదువుకొని బయటకు చాలి జీతాలు దాన్ని ఉండలేక ఇక ఇంటి డబ్బులు పంపించుకొని మాకు ఉద్యోగం చేస్తాం, మాకు డబ్బులు అడుగుతారని ఇంటి దగ్గర చీరాలు తింటూ ఇక్కడ ఇంటికి వచ్చేసి అమ్మ నాన్నలను దేశేసి బతకడం, లేదంటే మనం చేసే పని వీళ్ళు కూడా వేసే పని చేయలేక ఏ డైరీ ఫామ్ కోల్ ఫామ్ పెట్టుకుని పేరు మార్చి ఇదే పని చేసుకుంటూ చదువుకుని అందరూ బతుకుతూ ఉన్నారు. కానీ మీరు అందరూ పార్టీలు కూడా ఆలోచించకుండా చదువుకున్న పిల్లల యొక్క తల్లిదండ్రులుగా ఒక అన్నదమ్ములుగా లేదంటే నిరుద్యోగులుగా ఆలోచించి మీరు నిరుద్యోగుల వాయిస్ కూడా అసెంబ్లీలో వినిపించాలి. ఇప్పుడు వరకు మనం ఓటేసిన అందరూ కూడా ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో సీట్ ఇచ్చిన నాయకులు పొగుడుకుంటూ సరిపోవడం, తర్వాత ఆస్తులు పెంచుకోవడానికి, ఎలక్షన్ ఖర్చులను డబ్బులు సంపాదించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి పని అవుతుంది తప్ప వీళ్ళు చదువుకునే వాళ్ళ కోసమో లేదంటే పేదలుగా నిజంగా వీళ్ళు చదువుతూ అసెంబ్లీలో ఏ ఒక్కడానికి చేసి ప్రశ్నించారా వీళ్ళందరూ? సార్ మీరు ఆలోచించండి. నేను కూడా ఎస్ఎఫ్ఐలో విద్యార్థి సంఘంలో పనిచేసాను. విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడే విద్యార్థి సంస్థల పైన వీళ్ళ కోసం నాటి దెబ్బలు తిన్నాను, జైలుకి వెళ్ళి అన్నీ చేశాను. నేను కూడా నిరుద్యోగిని. ఒక నిరుద్యోగికి బాధ నిరుద్యోగికే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎవరో కూడా నిరుద్యోగం కాదు కదా, వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి అవసరం లేదు. కానీ మీరు అందరూ ఆలోచించి ఒక నిరుద్యోగం సపోర్ట్ చేస్తారని ఎన్ని గుర్తుకు ఓటేసి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ మీరు పార్టీల్లో ఆలోచించకుండా మరొకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. నిరుద్యోగుల యొక్క పేరెంట్స్గా నిరుద్యోగులుగా ఆలోచించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.